అర్జునుడు, సహదేవుడు, అలాగే ధర్మరాజు వింటున్నారనమాట. కృష్ణుడు చెప్పడం మొదలుపెట్టాడు. ధర్మరాజా, ఒకరోజు అశ్వత్థామ నా దగ్గరికి వచ్చాడు. వచ్చి నాతో ఇలా అన్నాడు. కృష్ణ, అగస్త్యుడు బ్రహ్మ నుండి పొందిన బ్రహ్మాస్త్రాన్ని నా తండ్రి నాకిచ్చాడు. నేను దానిని నీకిస్తాను. దానికి బదులుగా నువ్వు నీ చక్రాయుధాన్ని ఇవ్వు అని అడిగాడు అశ్వత్థామ కృష్ణుడిని. అశ్వత్థామ మనసులో ఏముందో కృష్ణుడికి అర్థమైంది. కృష్ణుడు అప్పుడు ఏం చేస్తాడంటే వెంటనే ఆయన ధనస్సు, చక్రాయుధం, ఇంకొన్ని అస్త్రాలు దగ్గరికి తీసుకువెళ్ళి అశ్వత్థామతో అంటాడు, ఇదిగో అశ్వత్థామ, ఇవన్నీ నా అస్త్ర శస్త్రాలు. వీటిలో నువ్వు ఏది ప్రయోగించగలవో నీ శక్తిని అనుసరించి నువ్వు చూసి అది నువ్వు తీసుకో. నాకేమీ నీ బ్రహ్మాస్త్రం అవసరం లేదు అంటాడు. అశ్వత్థామ చాలా పొగరుగా చక్రాయుధాన్ని ముందు ఎడం చేత్తో ఎత్తడానికి ప్రయత్నిస్తాడు. అదేం అసలు ఇంచు కూడా కదలదు అనమాట. అప్పుడు మళ్ళీ కుడి చేత్తో ప్రయత్నిస్తాడు దాన్ని ఎత్తాలి అని, అస్సలు కదలదు. ఇలా కాదు అని రెండు చేతులతో చాలాసేపు కుస్తీ పడతాడు. ఒక్క ఇంచు కూడా అది కదలలేదు. ఇంకేం చేయాలో తెలియక మళ్ళీ కృష్ణుడు అక్కడే నిల్చొని చూస్తున్నాడు చిన్నగా నవ్వుకుంటూ, కానీరా కానీ అని. అయితే అశ్వత్థామ ఇంకా చెమటలు పట్టేశాయి, ఏం చేయలేక ఇంకా అక్కడికి వచ్చి